గత రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మంత్రులు నోటికి దుల ఉన్నట్లు మాట్లాడడం. ఈరోజు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు. ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు, శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో అవమానపరిచారు. అయినా రాష్ట్ర ప్రజలు భరించారు. అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి. అధికారం ఈరోజు వస్తుంది పోతుంది, అధికారాన్ని అడ్డుపట్టకుండా అరాచక పాలనకు తెరదీయటం. ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమలో అరెస్ట్ చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అనవసరంగా అతని కంట శోక పెట్టించి మహిళలు అనేది కూడా లేకుండా అబద్ధపు మాటలతోని ఆయనను ఎంతో సంక్షోభానికి గురి చేసేది కాకుండా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించండి అని చెప్తే సహనం వహించాం తప్ప, లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితిని చేసే శక్తి మాకుంది. నిజంగానే మేమే అనుకుంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. ఏదో యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయినట్లు ఉంది, మేమిది అని. అటువంటి జొల్లు మాటలు మాట్లాడాలంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అది కాదు. ఈరోజు అంబటి రాంబాబు గారు అధికారం వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఎన్నో అరాచకమైనటువంటి పనులు ఆ రోజు మాట్లాడినా కానీ భరించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ రోజు రెచ్చగట్టలేదు. రెచ్చగొడితే మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్ట అంబటి రాంబాబు మాట్లాడడం. ఏది ఆయా భాష అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది? ఏం లకారాలతో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొడితే ఏదో అల్లకల్లోలం చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఊరికేనే అభివృద్ధి చెందుతలేని రాష్ట్రంగా పేరు పడుతుందని చెప్పి రెచ్చగొట్టే విధానాలు చేసి ఎన్ని రోజులని కేడర్ భరిస్తారు? ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. లోకేష్ గారిని ఆయన జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? జోగి రమేష్ గారు మంత్రిగా మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన తర్వాత కేడర్ రెచ్చిపోతే మా ఇళ్లను కాల్చమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ వాళ్ళ చరిత్రలో ఉందా అనేది ఒకసారి గుర్తుంచుకోండి. అట్లా రెచ్చగొడితే తిరగలేని పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ. ఆలోచించకుండా అంబటి రాంబాబు గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు డ్యాన్సులు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇరిగేషన్ మంత్రివి నువ్వు, లా చేశానంటావు. ఏంటి రాంబాబు గారు మీరు? చాలా బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ కేడర్ రెచ్చగొడితే కర్నూలులో కాదు కదా, ఎక్కడ కూడా ఈ రాయలసీమ జిల్లాలో, కర్నూలు జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే శక్తి ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అన్నగా మాలాంటి వాళ్ళం ఉన్నాము. వేలాది మంది తరలించే శక్తి ఉంది. వాళ్ళ కొరకు అవసరమైతే అనేది కూడా గుర్తుంచుకోండి. ఈరోజు చెప్పకుండానే 100 మంది వచ్చి మీ ఇళ్లపైన దాడి చేసినారంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఇంకా మళ్ళీ అదే కాకుండా అభివృద్ధి నిరోధకంగా మళ్ళీ ఏం చేశారు మీరు? ఈరోజు ఏదో డైవర్ట్ చేయడానికి రాష్ట్రం ఇళ్ల మీద ధ్వంసం చేస్తున్నారు. నువ్వు మాట్లాడిన భాష కనీసం మీరే చూసుకోండి. ఏంటి ఆ భాష? అది ఒక భాషనా? అప్పటి నుంచి అలవాటు పడినారు. అసెంబ్లీలో ఎంతోమంది మంత్రులు మాట్లాడారు, వాళ్ళ పేర్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది సబబైన భాష కాదు, ఏదైనా కానీ విమర్శ అనేది ఉంటే వాస్తవాన్ని మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాంట్లో మంచివి జరిగేటుంటే మంచి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కంటే తప్పకుండా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడుగా అండగా ఉంటుంది. మేము ఈరోజు రాజకీయాలకు కొత్తగా రాలేదు. ఇటువంటి రాజకీయాలు ఎన్నో చూసాం. వేలాది మందిని అన్యాయం జరిగినప్పుడు హైదరాబాద్కు తరలించినట్టు చరిత్ర కూడా మా లాంటి వాళ్ళకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. అసలు తిరగలేని పరిస్థితి ఎందుకు చేసుకుంటున్నారు? ఈరోజుకైనా మా అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు బహిరంగంగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, మాది పొరపాటు జరిగిపోయిందని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి, మీరు కానీ ఉండకపోతే మా ప్రభుత్వం వచ్చినాక చూస్తాం. ఏం ప్రభుత్వం నీదా? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ప్రజలు ఇస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు ముఖ్యమంత్రి కానీకైనా అవకాశం లేకుండా చేసుకుంటున్నావు. ఎట్లకెళ్ళైతే
ఇప్పటికైనా భాష మార్చుకొని వాళ్ళ తప్పును అంగీకరించి ప్రజల ముందుకు ఏదైనా సహేతుకమైనటువంటి భాషతో మాట్లాడడానికి నేర్చుకోండి. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇది వీళ్ళనల్లా పక్క దోవ పట్టించడానికి రేపు పోతిరెడ్డి పాడుదని నిరసన కౌంటర్. ఏందయ్యా పోతిరెడ్డి పాడుకు నీకు గతంలో నువ్వేం చేశావు? వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా దానికి ఏమైనా చేసావాను? దానికి సాగునీటికి అప్పట్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏ మాత్రం అనుమతులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు 3,820 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పనులు కూడా ఆ రోజు చేసడం జరిగింది. బిల్లులు చెల్లించుకున్నారు. కానీ ఎన్జీటీ ఆదేశాల మనకు ఆగిపోయినటువంటి దాన్ని నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఈరోజు చెరువులు చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరా రైతుకు నీళ్లు మారుతున్న సందర్భంలో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన తప్పుదోవ పట్టించాలి. జలాశయాలు నిండుగా ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అంతరిని వరకు ఈ సంవత్సరమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3,500-600 కోట్లు పెట్టి ఎంతో వైడనింగ్ చేసి ఎంతో నీటి సామర్థ్యం పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి ఉంది. ఈరోజు రాయలసీమను రత్నాలసీమగా ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి తెలుగు గంగా, అంత్రినీవా ప్రాజెక్టులను ఎవరనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు చేసి దీన్ని డైవర్ట్ చేయాలి ప్రజల్లో అని చెప్పి ఆలోచించుకోవడం సరైన పద్ధతి కాదు. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు మా జిల్లాలో కూడా ఏందో మళ్ళీ నాకు అర్థం కాలే, ఏం మాట్లాడలేకనా. నేను ఇంతవరకు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏమాత్రము ఇటువంటి భాష ఎవరి నాలుకల నుంచి కానీ నోట్ల నుంచి కానీ దుర్భాషలాడితే మేము రెచ్చగొట్టాల్సిన పని లేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెచ్చగొట్టాల్సిన పని లేదు. వేలాది మందో 100,000 మందో తిరుగుబాటు చేసి ఎవరిపైనా దాడి జరిగిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కాదనేది ఈ రోజు నుంచైనా మర్యాదగా మార్చుకొని మీ తప్పుని మీరు అంగీకరించి జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా ఎవరైనా వైసీపీలో ఈ దుర్భాషలాడుకుంటూ అవహేళనకు చేసే మాటలు గాన సహిస్తే ఎక్కడైనా దాడులు జరగడానికి మీరు అవకాశం కల్పించి అల్లకల్లోలం చేయాలనేటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారికి లేదనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏ రోజు అసలు 5 సంవత్సరాల నుంచి ఎన్ని మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను అయినా కానీ అధికారం వచ్చి సంవత్సరంన్నర అయిందా ఒక్కరిని కూడా ముట్టుకోలేదు. తెలుగుదేశం క్యాడర్ ఏమంటుంది? 2 సంవత్సరాలు అయింది, మాకు ఎంతో నష్టం జరిపించినా కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు ఏ వైసీపీ కార్యకర్త పైన చర్యలు తీసుకోలేదు. మాకు ఎంతో నష్టమైనటువంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోతే కూడా మేము ఎన్నో పోలీస్ స్టేషన్లకు లాఠీ చార్జీలు తిని ఇంట్లో ఉంటే కూడా మాకు రక్షణ లేని పరిస్థితి అయింది. ఈరోజు వైసీపీనే కాపాడుతున్నారు అనేది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి మాటలు తగ్గించుకొని తప్పును క్షమాపణ బహిరంగంగా రాకపోతే ఎక్కడ కూడా మీరు బయట కూడా తిరగలేరనేది ఇక్కడి నుంచి మీకు హెచ్చరిక చేస్తాను. ప్రాజెక్టులు కావాలంటే మీకు పేపర్ ఇస్తా, ఎక్కడ వాళ్ళ చెప్పండి. ఆ రోజు కృష్ణా జలాలది 500 టీఎంసీ నీటిని కేసీఆర్తో ఒప్పించి సంతకం చేయిస్తే చంద్రబాబు సెక్షన్ 3 చర్చించేలా జగన్ రెడ్డి అఫెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన చరిత్ర నీది. ఇటువంటి చెప్పుకుంటూ పోతే నువ్వేం అభివృద్ధి చేయవు, అరాచకాలకు మాత్రం నాంది. ఈ అరాచకాలు ఇంకా కొనసాగాలని చెప్పి కొంతమంది తయారై ఏదో టీవీలో మాట్లాడితేనే మాకు పెద్ద ఇది వస్తుందని చెప్పి మన రాయలసీమ జిల్లాలో గారు 1-2 ఎగురుతూ ఉన్నారు. ఆ ఎగురడం ఏం మాట్లాడలేక కాదు, మా దగ్గర కూడా 100,000 మంది యూత్ ఉన్నారు. ఏదో దాంట్లో పెడితేనే పెద్ద ఇది అని చెప్పి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. గతంలో వీళ్ళు ఎవరు అనేది కూడా తెలుసు. ఏంటి అది భాష? ఏదో టీవీలో మాట్లాడితేనే పెద్ద నాయకులమని కాదు. మాట్లాడినప్పుడు అది ఒక పద్ధతి, ప్రజలు అంగీకరించాలి. ప్రజలకు అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఎటువంటి పరిస్థితులు తారుమారైతే అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా ఇప్పటికైనా కానీ మంత్రివులుగా పనిచేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ పిలిచి ఒక క్లాస్ అనే పెట్టండి పార్టీలో పనిచేసే వాళ్ళకు. ఇది రాష్ట్రానికి, భారతదేశంలో ఈ వ్యవస్థకు
అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడితే ఎంత దారుణమైన పరిస్థితులు ప్రజల్లోకి పోతాయో అనేది తెలియకపోతే వాళ్ళకి చెప్పైనా ఇప్పటికైనా కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబాటు జరగకముందే ఒకసారి వాళ్ళకల్లా ఒక స్కూళ్ళన్న పెట్టించి నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను.